చాలా తక్కువ మందిలో ప్రభుజీ రాను రాను ఇంకా అంటే ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునికి దగ్గరగా ఉండాలంటే ఎక్కువ అంటే ఏమంటారు సెంటిమెంట్లు కండిషన్లు ఎక్కువ ఉండాల్సిందేనేమో అని అని చెప్పి లిమిట్ లో అని అందరు జనాల్ని ఒక మబ్బెలో పెట్టేశారు జనాలు. కానీ మీరు మనందరం కలిసి ఇంకా ఇంకా ప్రజలలో ఆ చైతన్యాన్ని తీసుకొని రావాలి. అవును ప్రభుజీ. భక్తి అంటే కేవలం సెంటిమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్, ఇంపోజిషన్స్ కాదు. భక్తి అంటే ఎంతో సరళమైన, సున్నితమైన, ఆనందకరమైన, ఉత్సాహకరమైన, మనశ్శాంతిని ఇచ్చే ఒక ప్రాసెస్ అని మనందరం కలిసి జనాలకి చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే స్థితిలోకి వస్తారు. నిజమే ప్రభుజీ. ఇంకా ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి ఇలా. తప్పకుండా చేద్దాం ప్రభుజీ. మార్పు మనతోటే మొదలు పెడదాం. ఓకే. అయితే ప్రభుజీ నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ వాళ్ళకి కృష్ణతత్వాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది ప్రభుజీ? ఏ జనరేషన్ వాళ్ళకైనా కృష్ణుని, భగవంతుణ్ణి అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఎలా అయితే మనకి ఓషన్లో ఉండే బోట్స్కి మీరు లైట్ హౌస్ అని ఉంటుంది తెలుసు కదా, అక్కడ నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ని చూస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం అర్థం అవుతుంది. లేకపోతే ఎక్కడ నేల ఉంది, ఎక్కడ మనం దాటచ్చు ఈ సముద్రాన్ని అనేది తెలియదు. ఇప్పుడు మనందరికి ఒక లైట్ హౌస్ లాంటి వాడు అన్నమాట. భగవంతుడు, భక్తి, గురువు, శాస్త్రము ఇవన్నీ ఒక లైట్ హౌస్ లాంటివి. మనందరం ఈ సంసారంలో బోట్ సముద్రంలో చూసారండి, ఎలా ఇలా పైకి ఇటు ఊపుతుంది, అటు ఊపుతుంది, సామాన్లన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అవును. అలా మన పరిస్థితి కూడా అలానే ఉంది. మానసికంగా, వ్యక్తిగతంగా, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ అన్ని స్టేట్ లో వీఆర్ ఆల్ డిస్టర్బ్డ్. కానీ ఎప్పుడైతే ఆ లైట్ హౌస్ మనకు కనిపిస్తుందో, భగవత్ తత్వము అనేది ఏదైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి హోప్ ఉంటుంది జీవితంలో. ఇక్కడ ఒడ్డు ఉన్నది, ఇక్కడికి వెళ్తే మేము సురక్షితంగా ఈ సముద్రం నుంచి బయట పడగలుగుతాము అని. కాబట్టి ఏ అల్ట్రా మోడర్న్ అయినా ఎటువంటి వాళ్ళైనా సరే అందరికీ శరణు భగవంతుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ కేంద్రం మనకి ఉందో జీవితంలో, మంచి ధర్మం, సమాజ సేవ, దేశ సేవ, భగవత్ సేవ అనే కేంద్రం వైపు ఎప్పుడైతే మనందరం నడుస్తామో అప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఆధ్యాత్మికత, ఆ ఆనంద భావన అనేది కలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోడర్న్, అల్ట్రా మోడర్న్ అన్నారు కదా మీరు, ఎంత అల్ట్రా మోడర్న్ అయితే అంత అల్ట్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నిజం ప్రభుజీ. ఎప్పుడైనా మీరు డిప్రెషన్ అనేది విన్నారా అండి? మేమైతే మా టైంలో డిప్రెషన్ ఏంటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఈ సైకాలజిస్ట్, సైక్రాటిస్ట్ దగ్గర 3,000, 4,000 రూపాయలు వారానికి ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు చిన్న యూత్ లో ఉండే పిల్లలకి. చిన్న చిన్న పిల్లల డిప్రెషన్. ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎప్పుడు వినలేదు. ఒకళ్ళు చెప్పారు, ప్రభుజీ మేము వెళ్ళి మా అమ్మకి చెప్పాను నాకు డిప్రెషన్ ఉందంటే నువ్వు పారాసెటమాల్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్పిందట వాళ్ళ అమ్మ. ఎందుకంటే పాపం తెలియదు కదా ఎవరికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి అని. అలాంటిది భారతదేశం ఎంత మీరు అల్ట్రా మోడర్న్, సూపర్ మోడర్న్ అవుతుంటే అంత మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి ఎవరిని అడిగినా సరే నాకు ఇవి నాకు అవి అని చెప్తున్నారు. ఇంతకు ముందు అలా మీరు చూసారండి మీ వయసులో ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ విన్నారా మీ చిన్నప్పుడు? మేము డిప్రెషన్ లో ఉన్నామండి, స్ట్రెస్ లో ఉన్నామండి, యాంగ్జైటీలో ఉన్నామని ఎప్పుడైనా విన్నారా మీరు? అలాంటి పదాలు ఎందుకు? మీరు అల్ట్రా మోడర్న్ సొసైటీలో లేరు కాబట్టి. ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది? అల్ట్రా మోడర్న్ సొసైటీ తయారైంది కాబట్టి. కాబట్టి ఎంత మనం మన సంస్కృతిలో మన ఫౌండేషన్, ఇప్పుడు చూడండి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఉంటుంది. ఫౌండేషన్ వీక్ ఉంది అనుకోండి బిల్డింగ్ కదిలిపోతుంది. మనకి ఇప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంది. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్ బిల్డింగ్లు కట్టేస్తున్నాం, కానీ ఫౌండేషన్ లేదు కదా, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఫౌండేషన్ ఏంటి? అదే ఆధ్యాత్మికత. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుతున్నారు అన్న దాంతో మీరు అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ 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 డూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, నో ప్రాబ్లం. కానీ నీ ఫౌండేషన్ ని చూసుకో, బేస్ ఎలా ఉంది. బేస్ కానీ ఆధ్యాత్మికత కానీ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫౌండేషన్. వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. కానీ ఏ భావనతో చేస్తున్నాము, దేన్ని ఫౌండేషన్ చేసుకొని మన జీవితంలో ఎదుగుతున్నాము అనేది మనకి ముఖ్యం. ఇప్పుడు అంటే మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది ప్రభుజీ, చెప్తాము, వింటారు, వదిలేస్తారు. నిజంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలమంటారా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంని? తప్పకుండా. ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో, మా జీవితంలో మేము భగవంతుడికి చేసే ఆ చిన్నపాటి సేవలో ఎంతో మంది జీవితాలు మారటం మేము స్వయంగా చూసాం.
అంతెందుకంటే మా జీవితం కూడా మారింది కదా, మేము అవును. ఒకళ్ళని విన్నందుకు వల్ల, మా గురువుని మేము ఆశ్రయించా అనేది చెప్పే మంచి విషయాలను సీరియస్ గా తీసుకోవటం వల్ల కదా నా జీవితం మారింది. అంతే. లేదా ఈ సమయంలో నాకు 28 ఇయర్స్, ఇప్పుడు నేను ఏదన్నా చేస్తుండేవాడిని, ఆ, కానీ మా జీవితం మారింది అని అంటే ఇప్పుడు నేను మారినప్పుడు ఎందుకు మారలేరు 10 మంది? ఉమ్, కాబట్టి మా జీవితంలో మేము ఎన్నో వేల మంది జీవితాలను మార్చి మంచి మార్గంలో వెళ్ళటం మేము స్వయంగా మా సొంత జీవితంలో చూసాం. ఓకే. అది శాస్త్రవాకు. ఎవరైతే భగవంతుడి గురించి మంచి హృదయంతో భగవంతుడు ఇచ్చిన మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తారో జీవితంలో, వాళ్ళు తప్పక మారతారు. దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ థింగ్ ఎట్ ఆల్. ఉమ్, కేవలం మంచి విషయాలు మనం వినగలగాలి, మంచి వాళ్ళ సత్సంగంలో ఉండగలగాలి, ఉమ్, మంచి ఆధ్యాత్మిక పుస్తకములు చదవగలగాలి, మన మంచి ఆహారాన్ని స్వీకరించటంతో పాటు మంచి అలవాట్లు అన్నీ మనకు ఉండగలిగితే తప్పకుండా మారుతాం. అండ్ వీ విల్ చేంజ్ ఫర్ గుడ్ ఉమ్. అండ్ వీ విల్ బీ ఆల్ హ్యాపీ. ప్రభుజీ, ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే అంత మంచే జరుగుతుంది, ఆ మార్పు అనేది మొదలవ్వాలి అనుకున్నాం. అసలు నిజంగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అన్న ఆలోచన కలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి మాటలు విన్న తర్వాత. అటువంటి వాళ్ళ ఆలోచన విధానము అనేది ఏ రకంగా ఉంటే బాగుంటుంది గురుజీ? ఫస్ట్ ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం. ఓకే. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు. ఉమ్, మొట్టమొదటి అడుగు శ్రవణం. ఇప్పుడు ఎవరికైనా ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఉమ్, అసలు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎలా ఉండాలి, ఒక బేసిక్ బుక్ అనేది మనకి సనాతన ధర్మానికి ఒక పుస్తకం, ఒక మాన్యువల్, ఒక మెషిన్ కొన్నాం అనుకోండి, ఒక మాన్యువల్ కావాలి కదండి. ఉంటుంది. అలా అసలు మనం ఏమి చెయ్యాలి మానవ జన్మ వచ్చాక అని చెప్పేదే భగవద్గీత. ఉమ్, మీరు మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ఇప్పుడు ఎవరికైనా మీకు ఈ ఇంటర్వ్యూ వినటం వల్ల అసలు మాకు ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు మానవుడు ఏం చెయ్యాలి అని మీకు ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఉమ్, మనం 18 లెక్చర్స్ మాత్రమే, ఒక్కొక్క లెక్చర్ 1 hour మాత్రమే ఉంటుంది. ఓకే. ప్రణవానంద దాస్ ఛానల్లో మీరు వెళ్ళి ప్లేలిస్ట్ లో భగవద్గీత అని మీరు చూసారనుకోండి, కేవలం సింపుల్ 18 లెక్చర్స్. ఉమ్, ఇప్పటి వరకు సుమారుగా 8 లక్షల మంది పైగా ప్రవచనాలు విని ఉన్నారు ఆల్రెడీ. ఓ, కాబట్టి మీరు జస్ట్ దాన్ని 18 లెక్చర్స్ వినండి, 1 to 18 కంప్లీట్ చేసే లోపల మీకు మొత్తం క్లారిటీ వస్తుంది జీవితంలో మనం ఏం చేయాలి. ఉమ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ శ్రవణం అయిపోయాక మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆ శ్రవణం యొక్క శక్తి వల్ల. ఉమ్, కాబట్టి మీరు ఇప్పుడు హాలిడేసే, ఉమ్, కాబట్టి మీకు అంత బిజీగా ఉండరు అని నేను భావిస్తున్నాను. కాబట్టి అట్లీస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ 18 లెక్చర్స్ భగవద్గీత, సంపూర్ణ భగవద్గీత ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు విని చూడండి. మేము చాలా సింప్లిఫైడ్ వేగా అందరికీ సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం ఆ వీడియోస్లో. కాబట్టి మీరు చూసి మీ యొక్క భావనలు వ్యక్తపరచండి. తప్పకుండా ఐ థింక్ దట్ విల్ బీ అ గైడింగ్ లైట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే భగవద్గీత శాస్త్రమే అటువంటిది. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే అన్ని స్టెప్స్ ఒకసారి చేయకూడదు కదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ భగవద్గీత 18 లెక్చర్స్ వినటం. ఓకే. శ్రవణం. శ్రవణం. ఓకే.